యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం మాదేపల్లి వాస్తవ్యులు ఆకునూరి జోసెఫ్ తంబి గారు, శ్రీమతి శ్రీలత గార్ల కుమార్తె ఆకునూరి జ్యోత్సన గారు సమర్పిస్తున్నారు. ఆకునూరి జోసెఫ్ తంబి గారికి, శ్రీలత గారికి, జ్యోత్సన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు స్తోత్రం. ట్రాన్స్మిషన్ సహకారం ఇచ్చిన జోసెఫ్ తంబి గారిని, శ్రీలత గారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. జ్యోత్సన గారిని మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం. మీ కృపావర్షం మా ప్రేక్షకులపై అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి. మా ప్రేక్షకుల ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. యుగమునకు అంతము ఎప్పుడు అనే ప్రశ్న శిష్యులు ప్రభువును అడిగారు. దానికి ఆయన జవాబిచ్చారు. అది ఇక్కడ వ్రాయబడింది. 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద ఎక్కి కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చిరి. ఆయన ఒలీవ కొండ మీదకు ఎక్కి కూర్చుండినప్పుడు ఇక్కడ ఒక స్థలం ప్రత్యేకంగా చెప్పబడుతోంది. ఆ స్థలం పేరు ఒలీవ కొండ. ఈ ఒలీవ కొండ పైన ప్రభు కూర్చున్నప్పుడు చేసిన ఈ ఆధ్యాత్మిక వివరణ ఉందే, ఇది ఒలీవ కొండ ప్రసంగంగా పిలుస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీది ప్రసంగంగా పేరుగాంచినటువంటి 3 అధ్యాయాల ఉద్బోధ మీరు గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యము యొక్క మ్యాండేట్ కనిపిస్తుంది. 24వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం నుండి వాక్యాన్ని పరిశీలిస్తుంటే ఈ లోకము యొక్క అంతం ఎట్లుంటుంది, ప్రభు యొక్క రాకడ ఎట్లా ఉంటుంది అనే దానిపైన వివరాలు కనిపిస్తున్నాయి. శిష్యులు ఆయన యొద్దకు ఒంటరిగా వచ్చిరి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వీరును ఒంటరిగా వచ్చారు. వారికున్న అనుమానాలన్నీ కూడా వారు ఒంటరిగా వ్యక్తిగతంగా వచ్చి తీర్చుకోవటానికి ఇష్టపడ్డారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యములో ఏ భాగమైనా నీకు అర్థం కాకపోతే, దానిని సంపూర్ణ అర్థాన్ని నీవు గనక గ్రహించలేకపోతున్నట్లయితే ప్రభువు పాదాల చెంతకు వచ్చి కూర్చుని ఆయనను వేడుకొని అడిగి తెలుసుకొనటం, నేర్చుకొనటం అత్యవసరం, ఆవశ్యకం. ప్రభువు ఒలీవ కొండ మీద కూర్చున్నారు. శిష్యులు ఆయన యొద్దకు ఒంటరిగా వచ్చారు, ఏకాంతంగా వచ్చారు. ఇవి ఎప్పుడు జరుగును? ప్రశ్నార్థకం. నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? మాతో చెప్పుము. 3 ప్రశ్నలు ప్రభువును సంధించారు. ఇవి ఎప్పుడు జరుగును? ఏవి? 23వ అధ్యాయం 37వ వచనం నుండి చెప్పినటువంటి మాటలున్నాయే, వాటిని గురించి శిష్యులు మాట్లాడుతున్నారు. అంటే యూద రాజ్యం విడవబడటం, అన్య జనాంగానికి కృప ద్వారా రక్షణ అనుగ్రహించబడటం, ఈ ప్రత్యేకమైనటువంటి విషయాలు ఎప్పుడు జరుగుతాయి? అలాగే రెండవ ప్రశ్న ఏమిటంటే నీ రాకడకు సూచనలు ఏమిటి?
మూడవ ప్రశ్న ఏమిటనగా యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? యేసు రాకడకు సూచనలు, యుగ సమాప్తికి సూచనలు మరియు ఈ ఇశ్రాయేలు జనాంగం విడవబడటం, వీటి గురించిన వివరాలు. ఈ మూడు ప్రశ్నలకు సంబంధించిన జవాబులు మీరు పరిశీలన చేస్తే ప్రత్యేకమైనటువంటి రీతిగా ఈ జవాబులు చెప్పబడ్డాయి. ఇశ్రాయేలు జనాంగము ఎప్పుడు ఈ శ్రమానుభవానికి వెళతారు అనేది మనం చూసినప్పుడు క్రీస్తు శకం 70వ సంవత్సరం నుంచి ప్రారంభం అని చెప్పి నేను చెప్తున్నాను. చరిత్ర మాట్లాడుతోంది, ఇది మనం తెలుసుకుందాం. అలాగే రెండవది, ఆయన రాకడ ఎప్పుడు సంభవిస్తుంది? ఆయన రాకడ ఏ విధంగా అయితే ఆయన ఆరోహణమయ్యాడో పరలోకానికి, అదేవిధంగా ఆయన తిరిగి భూమి మీద అడుగుపెట్టే దినం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాకడకు సూచనలు ఏంటి, ఎట్లాంటి పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు? తర్వాత యుగ సమాప్తి, యుగ సమాప్తి 1000 ఏళ్ల పరిపాలన అనంతరం ఎట్లా జరుగుతుంది? ఈ ప్రశ్నలకు వాక్యం తేటగా జవాబులు ఇచ్చాడు. యేసు వారితో ఇట్లు అనెను, ఎవడును మిమ్మును మోసపుచ్చుకొనకుండా చూచుకొనుడి. చూస్తున్నారా? ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. మొట్టమొదట ప్రభువు చెప్పినటువంటిది ఏమిటంటే, మిమ్మను ఎవడును మోసపుచ్చుకొనకుండా చూచుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలపై అనేకులు మోసపుచ్చేటువంటి వారు బయలుదేరుతున్నారు. అపవాది చాలా యుక్తిపరుడు. గోధుమల ప్రక్కన గురుగులు నాటుతాడు. అలాగే దేవుని సేవకులు అని చెప్పి బయలుదేరే అనేక మంది ప్రజలను మోసం చేస్తారు. మనం అనుకుంటాం దేవుని సేవకుడు కదా, దేవుని పేరిట వచ్చాడు అనుకుంటాం. కానీ వాడి యొక్క అంతరంగం తోడేలు వంటిది. పైకి గొర్రె చర్మం కప్పుకొని వస్తాడు కానీ అంతరంగంలో తోడేలు వంటి స్వభావం, మారు మనసు లేని జీవితం. కనుక ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకొనకుండా చూచుకోండి. సోదరుడా, సోదరి, ఈనాటి దినాలే కాదు, క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండి, మొదటి తరములో నుండి, అపోస్తుల కాలములో నుండి కూడా మీరు గమనించినట్లయితే చారిత్రాత్మకంగా అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. అవేమిటంటే, తానే యేసును అని చెప్పి, తాను క్రీస్తును అని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. నేను యేసు క్రీస్తునని చెప్పుకునేవారు చాలామంది వెలుగుదూత చేత నింపబడినటువంటి వారు. అపవాది తనకున్న సమయం కొంచెమని ఎరిగి వాడు తానే ఒక వెలుగుదూత వేషం ధరిస్తున్నాడు, ఇది మనకు ఆశ్చర్యం కాదు అన్నాడు. పరిశుద్ధుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఈ మాట చెప్పాడు. సాతాను, అపవాది తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. ఎందుకు? వెలుగుదూత అంటే ఏమిటి? వెలుగుదూత అంటే వాడు క్రీస్తు ప్రభువు వలె తనను తాను కనపరుచుకున్నటకు ఇష్టపడతాడు. వెలుగుగా కనిపిస్తున్నట్లుగా ఉంటాడు, కానీ వాడు వాస్తవముగా వెలుగు కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయం 12-13 వచనాలు మీరు చూస్తున్నట్లయితే, ఎలా అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. గోధుమల సరసన విత్తబడిన గురుగుల వలె దేవుని చేత పిలువబడిన, ఏర్పరచబడిన దైవ సేవకులతో పాటుగా అపవాది చేత నియమించబడిన దొంగ అపోస్తలులు, దేవుని పేరే చెబుతారు, బైబిలే వాడతారు, అట్లాంటి వారు
అపోస్తుల వేషం ధరించినటువంటి వారట మోసం చేస్తున్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచు ఉన్నాడు గనుక వారి పరిచారకులకు నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. గ్రహిస్తున్నారా వాక్యాన్ని? అపవాది తానే వెలుగుదూత వేషం ధరిస్తున్నాడు, అనగా క్రీస్తును పోలినట్లుగా నటిస్తాడు. వాడి అంతరంగం దొంగ, అపవిత్రత, అన్యాయం, అక్రమం, కానీ పైకి చాలా నీతిగా మాటలు వల్లించే దుస్థితి. అందుకే చెప్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు, దీనికి ఆశ్చర్యపడకండి అంటున్నాడు. నిజమే, చాలా కామన్ విషయం ఇది. అపవాది మోసం చేస్తున్నాడు. అనేక మందిని దేవుని ఆత్మ పేరిట వాడు మోసం చేస్తున్నాడు. పరిశుద్ధ లేఖనాల యొక్క సారాన్ని సరిగా గుర్తెరగనటువంటి వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ పేరిట వాడు అనేకమైనటువంటి అపోహలను, అభ్యంతరాలను వారి జీవితాల్లో స్థిరపరిచేస్తున్నాడు. అందుకే ప్రభువు చెప్పారు, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూచుకోండి. మోసపుచ్చుట చూడండి, మనకేది ఇష్టమో, మనకేది ప్రియమైనదో దాని ద్వారా అపవాది శోధిస్తాడు. చూడండి, ఒక్కొక్కసారి మనం మోసపోతూ ఉంటాం. మన బలహీనతను ఎరిగినటువంటి వారు ఎక్స్ప్లాయిట్ చేసి మోసం చేసేస్తుంటారు. మహిళలు సాధారణంగా వస్త్రాల షాప్ దగ్గర, అదేవిధంగా వారి నిత్యావసరాల దగ్గర చాలా తక్కువకు వచ్చేస్తున్నాయి, డబ్బులు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు, మోసం చేస్తారు. మోసగాండ్రున్న లోకం ఇది. ఆధ్యాత్మిక మోసం, క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించకుండా భిన్న సువార్తను తీసుకొని బోధించే మోసం. అవును, పరిశుద్ధుడైన పౌలు గలతీయులకు కూడా లేఖను రాశాడు. గలతీయులకు లేఖను రాసినప్పుడు మొదటి అధ్యాయంలోనే గలతీయులను ఉద్దేశించి ఆయన రాసిన మాట నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో భిన్న సువార్తను గురించి మాట్లాడుతూ అంటాడు, 7వ వచనం 8వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతోంది. కొరింథీయులకు రాస్తూ ఆశ్చర్యపడకండి, అపవాది తానే వెలుగుదూత వేషం ధరిస్తాడని చెప్పిన పౌలు ఇప్పుడు ఆశ్చర్యపడటం గలతీ సంఘంలో కనిపిస్తుంది. అపవాది వెలుగుదూత వేషం వేయటం అది ఆశ్చర్యం కాదు, ఎరిగినదే అని చెప్పిన పౌలు గలతీ సంఘాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి మీరింత త్వరగా దేవుని యొక్క కృపను విడిచిపెట్టి తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. వాస్తవం ఏమిటట ఆశ్చర్యానికి కారణం? అంతేగాక సువార్త అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు, వీరే మోసగించువారు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను వినని వారి దగ్గరకు సువార్త ప్రకటన కొరకు దేవుని చేత పంపబడిన వారు వెళుతుంటే, నా మాట జాగ్రత్తగానండి, మళ్ళీ చెప్తాను, క్రీస్తు నామమును ఒక్క పర్యాయం కూడా వినని వారి యొద్దకు సువార్త ప్రకటించడానికి దేవుని యొక్క సేవకులు వెళుతుంటే, సువార్త విని మారు మనసు పొందిన వారి యొద్దకు మీరు విన్న సువార్త కరెక్ట్ కాదు, వేరే సువార్త ఉంది మీకు తెలుసా, భిన్నమైన సువార్త, అది వినండి అని చెప్పి కేవలం విశ్వాసుల యొద్దకు వెళ్ళి కలవరపరచాలనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే అబద్ధ బోధకులు. అటివారు ఉన్నారు. అందుకనే మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకోండి. చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి తెలుసునా మీకు. బైబిల్కి వ్యతిరేకంగా వాదించడానికి సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. సువార్తను కొట్టివేయటానికి,
సువార్త సత్యం కాదని రుజువుపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇది నానన్నారు. ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూచుకొనడి, మీ విశ్వాసమును కడమట్టుకు కాపాడుకొనుటకు మీకు కలిగిన దానిని మీరు జాగ్రత్తగా పట్టుకొనవాలని పరిశుద్ధ లేఖనం జ్ఞాపకం చేస్తోంది. పౌలు అంటున్నాడు, మీరు ఇంత త్వరగా భిన్న సువార్త వైపు తిరిగిపోవటానికి నేను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతోంది. నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన మరి యొక్క దూత అయినను. అబ్బా, వండర్ఫుల్ అండి, ఈ మాట చాలా గొప్ప మాట. పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి, నేను దేవదూతను మాట్లాడుతున్నాను, ఇదిగో ఇది దేవుడు చెప్పమన్నాడు అని వేరొక సువార్త ఎవరైనా చెబితే వాడు శాపగ్రస్తుడు అని లేఖనం సెలవిస్తుంది. గలతీ పత్రిక ఎప్పుడు రాశాడు పౌలు? ఆయన పరిచర్యలో, ఆయన మిషనరీ ప్రయాణాల మధ్యన ఆయన రాస్తున్నాడు. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత అయిన వాక్యమును ప్రకదారి పట్టించి అది సత్యం కాదు, వేరొక సత్యం ఉంది, అదేమిటంటే అని వేరొక మనుషుడైనా, పరలోకము నుంచి వచ్చిన ఒక దూత అయినా, ఏంజల్ ఫ్రమ్ అబౌవ్, ఎవరైనా సరే వాడు శాపగ్రస్తుడు. వాక్యం చూడండి, మీరు వాక్యాన్ని చూడండి దయచేసి. మేము మీకు ప్రకటించిన సువార్త కాక అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనే మాట కాక మరి యొక్క సువార్తను మేమైనను, ఒకవేళ మేము డైవర్ట్ అయిపోయి పర్వర్ట్ అయిపోయి మేము వేరే చెప్పినా మమ్మల్ని నమ్మద్దు. మరియు పరలోకము నుండి ఒక దూత వచ్చిన మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు. పరలోకము నుండి దూత వచ్చి ప్రకటించినట్లు అనేక చోట్ల వినబడుతోంది. పౌలు ముందే చెప్పాడు, మోసపుచ్చు వారు వస్తారు జాగ్రత్త అని. లేఖనాలను చెరిపి కలిపేటటువంటి వ్యక్తులుగా అనేకులు పనిలో ఉన్నారు. అందుకే ప్రభు స్వయంగా చెబుతున్నారు, ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూచుకున్నట్టు. ఇది ప్రథమమైన హెచ్చరిక. ప్రభు యొక్క రాకడకు, ప్రభు యొక్క మాట నెరవేరుట కొరకు యూదుల పక్షంగా, అలాగే సువార్త పరంగా ఆయన ఇస్తున్నటువంటి మాటలు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం భిన్న సువార్త మీ యొద్దకు వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తప్ప వేరొక మార్గమున పరలోకం చేరలేమని బైబిల్ చెబుతుంటే, యేసుక్రీస్తు ప్రభువు ఒక్క మార్గమే కాదు, అనేక మార్గాలు ఉన్నాయని ఎవరైనా శుభవార్త తెస్తుంటే నమ్మవద్దు. యేసు ఒక్కడే కాదు, యేసు కాక అనేక పరలోకపు మార్గాలు ఉన్నాయి అని చెప్తే నమ్మకూడదు అనేది బైబిల్ యొక్క వ్యాఖ్యానం. తదుపరి వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. మళ్ళా రెండవది హెచ్చరిక కూడా, మోసపుచ్చెదరు, మోసమును గుర్చే హెచ్చరిక. అనేకులు వస్తారు, నేనే యేసును అని చెబుతారు. చరిత్రలో దీనికి సంబంధించి అనేక హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. చాలామంది నేను యేసును, నేను దేవుని కుమారుడు, నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు. ఆయన కాక దేవుని యొక్క ప్రత్యక్షత మరి ఒకటి లేదు. కొందరు అంటారు ఆ తరములోనే దేవుడు ఆయన ద్వారా ప్రత్యక్షత, ఆ తర్వాత వివిధ తరాల్లో వివిధ మనుషుల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రత్యక్షతలు ఇచ్చాడంటారు. అది తప్పు, అది అబద్ధం బైబిల్ ప్రకారం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రత్యక్షత. అందుకని అంటున్నాడు, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చుతారు. చూడండి, మనుషుల్ని బ్లైండ్గా వెంబడిస్తున్నటువంటి వారు ఉన్నారు ఈ దినాల్లో మనుషులు. ఎవడైనా కొంచెం తెలివితేటలతో మభ్యపెట్టి మాట్లాడటం మొదలు పెడితే అమాయకంగా వాడి దొంగ తెలివితేటకు బలైపోతున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుడు అంటే సాధారణంగా ఉండే భయభక్తుల్ని
క్యాష్ చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకని అంటున్నాడు, నేనే క్రీస్తుని చెప్పి పలువురు బయలుదేరుతారు. వాళ్ళని నమ్మబాకండి, వారిని నమ్మవద్దు. మీరు యుద్ధములను గుర్చి యుద్ధ సమాచారమును గుర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇదేమిటి? యుద్ధములను గుర్చి యుద్ధ సమాచారములను గుర్చి మీరు వింటారు, కలవరపడకుండా చూసుకోండి. గొప్ప వాగ్దానం ఇది. కలవరపడకండి యుద్ధ వాతావరణం విన్నప్పుడు, మీకేం కాదు. ఎంత అద్భుతమైన విషయం అంటే, యుద్ధాలు వస్తాయి భవిష్యత్తులో అనేటువంటిది ఆనాటి శిష్యులకు ఆయన చెబుతున్నాడు. అవును, ఈనాడు కూడా ప్రపంచమంతా యుద్ధ భయం చేతనే కదా గడగడలాడిపోతున్నారు. అణుయుద్ధం వస్తుందేమో అనేటువంటి భయంతో ప్రపంచం తల్లడిల్లిపోతోంది ఈ కాలంలో. సోదరుడా, సోదరి, యుద్ధమును గురించిన సమాచారాలు మీరు వింటారు. ఈ దినం మనం ఎక్కడ పేపర్ తెరిచినా కూడా పాకిస్తాన్పై అమెరికా దేశం వారు, మేము ఉగ్రవాదం మీరు కంట్రోల్ చేయకపోతే మేము కంట్రోల్ చేస్తామంటున్నారు. ఇలా దేశంపై దేశం, రాజ్యంపై రాజ్యం, ప్రజలపై ప్రజలు లేచేటువంటి కాలం ఇవన్నీ సూచనలుగా చెప్పబడుతూ వచ్చాయి. ఇవి జరగాల్సిందే, కానీ అంతం వెంటనే రాదు. ఇవి జరగాలి. ప్రభువు రాకడ ముందు ఇవన్నీ జరగాలి. ప్రభువు రాకడ అనంతరం కూడా 1000 ఏళ్ల పరిపాలన జరగాలి. అప్పటి వరకు అంతం రాదు. గాడ్స్ జడ్జిమెంట్ డిక్లేర్ అయ్యే వరకు అంతం రాదు. సోదరుడా, సోదరి, అంతమైపోతుంది 2012కి అన్నారే, అది శుద్ధ తప్పు. ఎందుకంటే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరిగి తీరాలి. మృతులు పునరుద్ధానులు కావాలి. ప్రభుత్వం కలిసి 1000 ఏళ్ళు పరిపాలన చేయాలి. ఆ తర్వాత అంతం మాట. బైబిల్ చెప్తోంది, పేతురు భక్తుడు రాసినటువంటి లేఖలో, మికుటమైన వేండ్రంతో ఈ పంచభూతములు లయమైపోతాయి అన్నాడు. 2012 కాదు, లయమైపోయాయి. పేతురు భక్తుడు చెప్పినటువంటి ఆ విధానంలో పంచభూతములు వాటంతట అవే ఒకటికి ఒకటి రవులుకొని లయమైపోతాయి. సోదరుడా, సోదరి, సత్యమును పరిశీలించి బైబిల్ గ్రంథాన్ని అనుసరించి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. అయితే వెంటనే అంతము రాదు. వాస్తవం. జన్మ మీదకు జన్మ, రాజ్యం మీదకు రాజ్యము లేచును. ఇప్పుడు అసెంబ్లీలు, పార్లమెంటరీలు చూస్తుంటే జనం మీదకు జనం లెగటం, రాజ్యం మీదకు రాజ్యం లెగటం. అంతర్జాతీయంగా కూడా, ఇంటర్నేషనల్గా కూడా ఎక్కడ చూచిన శాంతి లేదు. జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం. చూడండి, ఒకే తెలుగు జాతిగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం ఎట్లా డివైడ్ అయిపోతూ వస్తుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయో గమనిస్తున్న మనుషుల మీద మనుషులు లేస్తున్నారు అకారణముగా. కారణాలు ఏముండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులపై మనుషులు, రాజ్యం మీద రాజ్యం, దేశం మీద దేశం లేచి సమస్యలు తీసుకొని వస్తాయి. అక్కడక్కడ భూకంపాలు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే. ఇవి అన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే, అంతము వెంటనే రాదు అని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తోంది. ఈ రాత్రికాల వాక్య భాగమునకు సహకారం, పాక్షిక సహకారం, ఎపిసోడ్ ట్రాన్స్మిషన్ సహకారం ఇచ్చిన వారు మాదేపల్లి వాస్తవ్యులు శ్రీ ఆకునూరి జోసెఫ్ తంబి గారు మరియు శ్రీమతి శ్రీలత గారు, వారి కుమార్తె జ్యోత్సన గారు సహకారం అందిస్తూ ఉన్నారు. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు స్తోత్రం. వాక్యం విన్న మీ ప్రియబిడ్డలను దీవించండి. జోసెఫ్ తంబి గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ కృపలో ఈ రాత్రి కాలం నాయన మా ప్రేక్షకులందరినీ దీవించండి.
ఆంధ్ర రాష్ట్రంలో శాంతి సమాధానాలు దయచేయండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను మాకు అనుగ్రహించండి. ఘనతమైన ప్రభావాలు మీరు పొందండి. యేసే పరిష్కారం యొక్క ప్రతి అవసరం తీర్చండి స్వామి. మహిమ పొందండి. ప్రింటింగ్ ప్రెస్కున్నటువంటి అత్యధికమైనటువంటి అవసరతను మీరు తీర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.